This video is for educational and informational purposes only. Please do your own research before applying. సోలార్ సంస్థలో చేసే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే చాలు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 2026 ఇయర్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఇందులో దాదాపు 35,000కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. సో మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి NISC అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nic.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి పే లెవెల్ 7 ప్రకారం శాలరీ ఉంటుంది. నేను ఇదే వీడియోలో ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్గా చెప్తాను, ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC పే లెవెల్ 7 ప్రకారం శాలరీ ఉంటుంది. మీకు బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ, మీ ఇన్ హ్యాండ్ శాలరీ 70,000 వరకు పొందొచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా బెస్ట్ జాబ్స్, మంచి జీతం వచ్చే జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఉండాలి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ క్లోజ్ అయ్యే డేటే ఉంటుంది. అంటే మీకు 4th జనవరి వరకు ఎవరికైతే మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 35 ఉంటుందో అప్లై చేసుకోవచ్చు. అదే SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తుంటారు. OBC వాళ్ళకైతే ఏమో 3 ఇయర్స్ రిలాక్సేషన్ కల్పిస్తుంటారు. ఇంకా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలాగే మీకు బేసిక్ ఆపరేషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీకు సర్టిఫికేట్స్ కానీ ఏమీ ఉండవు. కేవలం మీకు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన డిప్లొమా కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత ఆ స్క్రీనింగ్ చేశాక మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ అంటే ఏం లేదు, క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి అలా చెక్ చేస్తుంటారు. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. మెయిన్ మెరిట్ లిస్ట్ మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ ద్వారానే బేస్ చేసుకొని ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఫస్ట్ మీకు పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 1లో ఓన్లీ జనరల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీకు జనరల్ అవేర్నెస్ నుంచి, రీజనింగ్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, అలాగే మీకు కంప్యూటర్ బేసిక్స్ నుంచి ప్రతి దాని నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే మీకు పార్ట్ B కూడా ఉంటుంది ఇందులోనే, పార్ట్ 2 ఉంటుంది. దీనిలో టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు రెన్యూవబుల్ ఎనర్జీ బేసిస్ నుంచి 50 క్వశ్చన్స్, సోలార్ PV నుంచి 50 క్వశ్చన్స్, సోలార్ థర్మల్ నుంచి 50 క్వశ్చన్స్. ఇక్కడ 50, అక్కడ ఇంత ముందుకు పార్ట్ 1లో 50, టోటల్ 200 క్వశ్చన్స్ మీకు
180 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. మీకు 180 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 కలిపి. అండ్ మీకు 0.25 నెగెటివ్ అంటే 1/4 విధానం నెగెటివ్ ఉంటుంది. మీరు ఒకటి రైట్ పెడితేనేమో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది కాబట్టి 1 మార్క్ ఇస్తారు. మీరు 4 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. సో కంపల్సరీ తెలిసినవి పెట్టడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ వేకెన్సీస్ అయితే మీకు అంత హ్యూజ్గా అయితే లేవు. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నవి. అండ్ మీకు మ్యాక్సిమం ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని కవర్ చేశారు. జనరల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జనరల్లో ఉన్న వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. అలాగే మీకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్లో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఒకటి, పీడబ్ల్యూబీడీలో ఒకటి. ఇలా మీకు కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీ లేని వాళ్ళైతే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకొని, అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు కూడా పర్లేదు వేకెన్సీస్ తక్కువ ఉన్నా మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం, మంచి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫీ కూడా అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు NISC వాళ్ళు. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి, బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు 6th డిసెంబర్ 2025 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 4th జనవరి 2026 వరకు ఉంటుంది. సో ఈ డేట్ వరకు మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా nisc.res.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే లింక్ని కింద డైరెక్ట్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీ ఫోటో ఇవ్వాలి. అప్లికేషన్ ఫీ కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళు పే చేయాలి, లేని వాళ్ళు అవసరం లేదు. అన్నీ ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక మీ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందో దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. nisc.onlineapplication.org.in అని చెప్పి. ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డేట్స్ కూడా వస్తాయి, చూసుకోవచ్చు. 6th డిసెంబర్ 2025 నుంచి 4th జనవరి 2026 ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి కూడా అప్లికేషన్ అంటే ఎలా అప్లై చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ PDF ఉంటుంది, పేమెంట్ ఇన్స్ట్రక్షన్ PDF ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ పైన క్లిక్ చేయండి, లేదా అకౌంట్ లేకపోతే క్లిక్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోస్ట్ మీకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని మీ నేము, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్ అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అడుగుతుంది, అవి కూడా అప్లోడ్ చేశాక మీ కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళకి ఫీ వస్తుంది, లేని వాళ్ళకి ఏమీ రాదు. ఫీ కూడా పే చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ లెవెల్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో మీకు ఇవి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది. అంటే మీకు ఎక్కడెక్కడ సంస్థలు ఉండి ఇనీషియల్గా మీకు వేరే స్టేట్స్లో ఉన్నా సరే మీకు ఫర్దర్గా కావాలనుకునే ఈ సోలార్ సంస్థలు ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పోస్టింగ్ వచ్చినా పర్లేదు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.